కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉండే రాగులతో జావా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వేసవి కాలంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి బదులు ఈ రాగి జావా 2 గ్లాసులు తీసుకుంటే చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ రాగి జావా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ రాగి జావా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రాగి జావ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 4 స్పూన్ల వరకు రాగి పిండి వేసుకోండి. నేను ఇక్కడ 2 మెంబర్స్కి సరిపడా రాగి జావ చేస్తున్నాను. మీరు ఒక్కళ్ళకే చేసుకోవాలంటే 2 స్పూన్లు రాగి పిండి సరిపోతుందండి. ఈ పిండిలో 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. పిండి ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోండి. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ముందుగా వాటర్ని మరగనివ్వండి. ఇవిలా మరగటం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి ఒకసారి కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని పిండి వేసుకోవాలి. పిండి వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి. మనం మధ్యలో కలపటం ఆపేస్తే పిండి ఉండలు కడుతుందండి. అందువల్ల ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా 5-6 నిమిషాల పాటు పిండిని బాగా ఉడికించుకోండి. రాగులలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. అలానే దీనిలో ఐరన్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలానే రాగుల్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల దీన్ని తీసుకున్నప్పుడు కడుపు నిండినట్లుంటుంది, ఎక్కువసేపు ఆకలి వేయదు. ఈ జావను తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా రాగులలో ప్రోటీన్లు, విటమిన్ ఏ, బి, సి మరియు మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలా రాగి జావని 5-6 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. రాగి జావ చల్లారేటప్పుడు కూడా మధ్య మధ్యలో 2-3 సార్లు కలుపుతూ ఉండాలి. లేకపోతే పైన మేగడిలాగా గట్టిపడుతుంది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత దీనిలో 1 గ్లాస్ వరకు మజ్జిగ వేసుకోండి. అలానే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. రాగి జావ రెడీ అయిపోయింది. దీనిని వేసవి కాలంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవచ్చండి, లేదా ఈవినింగ్ టైంలో అయినా తీసుకోవచ్చు. మన హెల్త్కి చాలా మంచిది. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.